ఏదైనా ఒక పని మొదలుపెట్టేది మనుషుడే. కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై దేవునికి ప్రార్థించినట్లయితే ఆ పనిలోనికి దేవుడు ప్రవేశిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మొదలుపెట్టేది మనమే. మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్లయితే, ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కొంత ప్రార్థన నడిచిన తర్వాత ఇక దేవుని ఆత్మ ఎంటర్ అవుతాడు. ఇక తర్వాత నడిపింపంతా ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దానికి ముందు మనకేం చెప్తాడంటే, దేవుడు నువ్వు మొదలుపెట్టు అంటాడు. అది భక్తి జీవితమైనా భౌతిక జీవితమైనా నువ్వే ముందు అడుగేయాలి, నువ్వే మొదలు పెట్టాలి. ఇప్పుడు వెదకుడి నీకు దొరుకును అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి? భక్తుడు చేయాలి. తర్వాత దేవుడు దొరుకుతాడు. 2002లో నేను వెతికా, నాకు దొరికాడు కదా. ఇక ఆయన తలుపు తట్టా, తలుపు తీశాడు కదా. ఇక అప్పటి నుంచి అడగటం మొదలుపెట్టా, ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ వచనంలో ఏమి రాసి ఉంటుంది? 7:7 మత్తయి 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంట. వరస ఏంటో తెలుసా? ముందు వెతకాలి, వెతికితే ఇల్లు దొరికిద్ది. దొరికినప్పుడు తలుపు తట్టాలి, తలుపు తడితే తలుపు తీస్తాడు, తీసినప్పుడు పర్సన్ కనపడతాడు కనుక అప్పుడు అడగటం. అది వరుస క్రమం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అయితే ఇక్కడ వెతికే ప్రాసెస్ మనదే. మొదలు పెట్టాలి మనం, తట్టేది మనమే, అడిగేది మనమే, ఇవన్నీ చేయాలి మనం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన వంతు మనం చేయాల్సిన వాటిని మనం చేస్తే దేవుడు చేయాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు. నేను ఒట్టిగానే కూర్చుంటా, ఇక నువ్వు చేసే అన్నీ నువ్వే చేసే ప్రభు అంటే కుదరదు, అట్లా చెయ్యడు. నేను ఒట్టిగానే కూర్చుంటా ప్రభా, నీకు ప్రార్థన చేస్తూ ఉంటా, నీకు అన్నీ నువ్వే చెయ్యి అంటే కాదు. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు నీకు చూపించే వాటిని నువ్వు అందిపుచ్చుకోవాలి. దీనికి మీకు ఈజీగా అర్థం కావటానికి, అంటే మనం చేయాల్సినవి మనం చేయాలి, దేవుడు చేస్తాడు అనేది మీకు అర్థం కావటానికి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అనుంది. ఉందా? ఇప్పుడు చెప్పండి, పక్షులను ఎవరు పోషిస్తున్నారు? అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అవునా? ప్రయాసపడకుండానే మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు అన్నవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఎవరు చెప్పారు? నువ్వేగా చెప్పింది. ఏం చెప్పాను? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడంటే గూట్లో కూసుంటేనా, లేకపోతే నా తిండి ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రి అని వెతికితేనా? మరి ఆ ముక్క మరిచిపోయారేమి? అర్థమైందా? అది పాయింట్. దేవుడు కూర్చోబెట్టి గూట్లో ఆహారం ఇవ్వట్లా. అవి విత్తవు, కోయవు, దాచిపెట్టుకోవటానికి వాటికి గరిసెలు లేవు, గాదెలు లేవు స్టాక్ చేసుకోవటానికి. కానీ ఒక పని చేస్తాయి, ప్రతిరోజు పొద్దున్నే లేచి కిలకిలా రావాలతో దేవుణ్ణి స్తుతిస్తాయి. వేకువనే పక్షులు లేచి దేవుని కీర్తించవా, వేకువనే పక్షులు లేచి దేవుని స్తుతించవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. ఈ పాట ఒకటి ఉంది, మనస వీణను శృతి చేసి. ఆ పాటలో ఉంటుంది ఇది, ఈ చరణం. పొద్దున్నే లేచి పక్షులు కిలకిలకిల రావాలతో దేవుని స్తుతించుకుంటాయంట. సాయంత్రం
కడుపారా తిని అక్కడక్కడ తిరిగి కడుపారా తిని గూటికి చేరి, నీ దయ తండ్రి ఈరోజు గడిపేశావు, నీకు స్తోత్రం అని గూట్లో చేరతాయట. పక్షులు లేచి దేవుణ్ణి స్తుతించి గూట్లో కూర్చోవు, నా తండ్రి ఎక్కడ దాచిపెట్టాడో నా కోసమని వెతకటం మొదలు పెడతాయి. అంటే అవి చేసే ప్రయత్నం అవి చేస్తాయి. అవి వెతుకుటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వాటికి అంత ఆహారము, వాటి పిల్లలకి అంత ఆహారం దొరికేటట్టు చేస్తాడు. ఇది చాలా కీలకం. మానవుడా, నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు పడే ప్రయాస, నీ వంతు కష్టం నువ్వు చేయాలి. అయితే అచ్చంగా దేవుణ్ణి పక్కన పెట్టి చేస్తే కాదు, నువ్వు చేసే కష్టం నువ్వు చేస్తూ మళ్ళీ దేవుని వైపు చూడాలి. పొలం నాటావు, కష్టపడి వ్యవసాయం చేయడానికి వెళ్తున్నావు పొలంలోకి. ఒక పక్క వ్యవసాయానికి పోయినప్పుడు పొద్దున్నే ఆ పనిలో వంగేటప్పుడు ముందు మోకాళ్ళు వేయాలి. అక్కడ తండ్రి ఇది పండితేనే నా కడుపు నిండేది, నా ఇల్లు బాగుపడేది, ఇది పండకపోతే నా బ్రతుకు కష్టం తండ్రి, నా ఎందుకు కనికరపడని రోజు నువ్వు ఆ పొలంలో పనిచేసే ప్రతిసారి కూడా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కష్టం, నువ్వు పడాల్సిన ప్రయాస, పక్షులు కానీ వెతుక్కొని తిరిగి కష్టపడి ఎండా వాన అనకుండా మేత కోసం, దేవుడు దాచిన ఆహారం కోసం కష్టపడి వెతికినట్టు నీ వంతు కష్టం నువ్వు చేయాలి. తర్వాత నా తండ్రి నీకు ఎక్కడ దాచిపెట్టాడో అక్కడ నీకు అది అందేటట్టు చేస్తాడు ఆయన.